హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఎస్, ఎంతో అద్భుతంగా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్లీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఈరోజు అసలు పండగ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. జరుపుకుంటున్నావా సూపర్ స్పెషల్ గా. లెట్స్ ఇన్వైట్ ఆర్ సుధీర్ సార్. ఎందుకంటే పండగ మొదలు పెట్టాలంటే అలా పండగ లాగా అద్భుతంగా మాట్లాడే వ్యక్తితోనే మొదలు పెట్టాలి. సో ఎస్ సుధీర్ సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ ప్లీజ్ షేర్ యువర్ వర్డ్స్ అబౌట్ ద ఫెస్టివల్. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్ తల్లి. వెరీ హ్యాపీ ఈవినింగ్ అందరికి కూడా. హ్యాపీ ఈవినింగ్ వెరీ సార్. వెరీ హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ ఈవినింగ్ సార్. అండ్ అందరికి మకర కూడా సంక్రాంతి మకర శుభాకాంక్షలు సార్ మీకు. సంక్రాంతి శుభాకాంక్షలు. వాయిస్ లో చెప్పారు, వర్చువల్ గా చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా చెప్తారో చూస్తాను నేను. వర్చువల్ గా, టెక్స్ట్ కంటే కూడా వర్చువల్ గా. అవును, సంక్రాంతికి దీంట్లో ఏమైనా గాలిపటాలు ఏమైనా ఉంటాయా? ఇది ఒకసారి ట్రై చేద్దామా? కైట్ ఉంటాయి సార్. సెర్చ్ చూడు. సెర్చ్ చేయండి, కైట్ దొరుకుతుంది. లేదబ్బా, వాళ్ళకి సంక్రాంతి తెలియదు కదా. ఓకే, లెట్స్ ప్లేన్ ఫ్లవర్స్ తో ప్లేన్ చేసి ఎగరేద్దాం సార్. ప్లేన్ 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 ఎగరేద్దాం. ఎగరేద్దాం. కరెక్ట్, ఆల్రెడీ ఎగరేసినారు ప్లేన్. సూపర్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏమేం ఎవరెవరు ఏ రకంగా ఎంజాయ్ చేసినారు ఈరోజు? హైదరాబాద్ వాళ్ళు గాలిపటాలు ఎగిరేసారా? ఫస్ట్ చెప్పండి, ఎస్ అని పెట్టండి చాటింగ్ లో. హైదరాబాద్, హైదరాబాద్ వాళ్ళు గాలిపటాలు ఫేమస్. ఆంధ్ర అయితే ఇంకా ఒక్కరొక్కో ఫైటింగే కదా. ఎక్సలెంట్ ఫైటింగ్ ఉండబోతుంది, ఒక్కరొక్కో ఫైటింగే. యా, ఆల్రెడీ మీ అందరికీ ఒక చిన్న వాయిస్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది వినలేదు, విన్నారు? వింటే ఎస్, వినకపోతే నో. చాటింగ్ లో ఫాస్ట్ గా పెట్టండి. 10 seconds కౌంట్ చేస్తాను, చూద్దాం ఎంతమంది పెడతారు. 1, 2, 3, ఓకే. 5. గోవిందమ్మ గారు ఓకే అనేస్తున్నారు. ఎవరితో? 6, 7. ఓ, చాలా మంది విన్నారు. వెరీ గుడ్. యాక్చువల్గా ఎవ్రీ బ్యాచ్ కి మనం ఏం చేస్తామంటే ఒక ఫ్యామిలీ ఫెస్టివల్ డే అని పెడతాము. ఆ, లక్ష్మీ లక్ష్మీ గడ్డ, అంతేనా? ఏం పేరబ్బా, వెరైటీగా ఉంది. గడ్డపత్తిని, అంతేనా? కరెక్టేనా ప్రొనౌన్సియేషన్? వాళ్ళు వినలేదంట, లక్ష్మి గారు వినలేదంట. దత్తు ఎంట్రీ ఇచ్చాడే, నీకు థ్యాంక్స్ చెప్పినారు అబ్బా, నీకు అండ్ ఉదయ్కి మంచి పోస్టర్ చేసి ఇచ్చామని చెప్పి. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఎవ్రీ బ్యాచ్ కి మనము ఫ్యామిలీ ఫెస్ట్ అని చేస్తాము. బట్ మీ బ్యాచ్ స్పెషల్ ఏంటి అని అంటే చాలా మంచి మెమొరబుల్ ఈవెంట్స్ ఈ బ్యాచ్కి వచ్చే. ఒకటి ఏంటి, సంక్రాంతి కదా. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది సంక్రాంతి. అండ్ ఇంకొక ఈవెంట్ కూడా రాబోతుంది మీ ట్రావెలింగ్ దాంట్లో. ఏంటా ఈవెంట్? ఐడెంటిఫై చేసి చాటింగ్లో పెట్టండి. ఇంకొకటి వెరీ గ్రేట్ డే, ఏమిటది? వావ్, ఎక్సలెంట్, చాలా స్పీడ్గా ఉన్నారు. నాగరాజు గారు పెట్టేశారు రిపబ్లిక్ డే అని చెప్పి. అందరు సూపర్, గ్రేట్ అండి. సో మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు సంక్రాంతి గురించి మాట్లాడడానికి? ఒకరు ముందుకు రావాలి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం మనం. అంటే ఈ సంక్రాంతి స్పెషల్ ఏంటి, ఎందుకు జరుపుకుంటారు అనే విషయం ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? అంబటి గారు చాట్ జీపీటీ కొట్టేస్తున్నారు, టకక్ 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 అండి. ఏం కాదు, కొట్టండి కొట్టండి, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. ట్రైనర్ అనేవాళ్ళు
ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్, వసుంధర గారు వచ్చేసారు ముందుకి. ప్లీజ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ తల్లి. హ్యాపీ సంక్రాంతి సార్. ఎందుకు జరుపుకుంటారంటే పాడి పంటలన్నీ ఇప్పుడు ఇంటికి వచ్చింటాయి సార్. అండ్ కోడి పందాలు, ఎద్దుల పోటీలు అవన్నీ జరుగుతాయి సార్ పల్లెటూర్లలో. ముగ్గుల పోటీలు. గుడ్, వెరీ గుడ్. సార్ వినిపిస్తున్నాయి సార్. వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. చెప్పండి చెప్పండి. యా సార్. నాకు తెలిసినది అంతే సార్. ఇంకా పర్లేదు, గ్రేట్ గ్రేట్, వెల్ ట్రైడ్. అసలు ఎప్పుడు కూడా ధైర్యం చేసి ముందుకు రావడం చాలా గొప్ప ఫస్ట్ స్టెప్. అలా ముందుకు వచ్చిన వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలిసిందో అది చెప్పే ప్రయత్నం చేశారు కదా. యా, నెక్స్ట్ రాజగోపాల్ గారు. ఇప్పుడు చాలా మంది వస్తారు ఇంకా. అంటే ఎలా ఉంటుందంటే ఒకరు బయలుదేరితే ఇంకోరు వెనకాల బయలుదేరదాము, లేకపోతే చూద్దాము. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. కొత్త సంవత్సరానికి కొత్తగా వచ్చే పండగ సార్ ఇది. వెరీ ప్రతి గుడ్ ఒక్కరి సార్. దగ్గర డబ్బులు ఉంటాయి. ప్లస్ పండగ కూడా వచ్చిన సందర్భంగా ఈ సంక్రాంతి భోగి పండగ అనేది అందరూ స్టార్టింగ్ అంటే మొదటి పండగ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మంచిగా చేసుకుంటారు సార్. కానీ ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మీరు చెప్పేది వర్తిస్తుంది, కానీ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది మొదటి పండగ కిందకి రాదుగా కదా. ఇయర్ ఇయర్ చేంజ్ అయిన తర్వాత సార్ ఇయర్ చేంజ్, అదే ఇంగ్లీష్ క్యాలెండర్, అవును సార్. నాట్ ఇండియన్ క్యాలెండర్. మన తెలుగు క్యాలెండర్ కాదు. మన తెలుగు క్యాలెండర్లో మొట్టమొదటి పండగ మనకి ఉగాదితోనే ప్రారంభం అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ శివరాత్రి అండ్ శ్రీరామనవమి ఆఖరి పండగగా ముగుస్తుంది అనుకుంటున్నాను. వెల్ ట్రైడ్ సార్, వెల్ ట్రైడ్ అండ్ పవర్ఫుల్ గారు. ఈ లోపల చాట్ జీపీటీ ట్రై చేసి మంచి మంచి పాయింట్లు ఏమైనా వెతికి చెప్పండి ఎవరైనా. అదే సార్, పంటలన్నీ ఇంటికి వస్తాయి. మ్మ్. పిండి వంటలు మ్మ్. అవి చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు అనేది అందరూ చెప్తున్నారు, ఎందుకు చేసుకుంటారు అనేది క్లియర్గా కావాలి. ఎందుకు ఒక పాయింట్ అయితే మీరు కరెక్ట్ చెప్పారు. పంటలన్నీ పండి, పాడి పంటలన్నీ, పాడి అని అంటే దట్ ఈస్ డిఫరెంట్, ఉంటుందా లేదా, పంట మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదొక పాయింట్ ఈస్ ఎక్సలెంట్, వ్యాలిడ్ పాయింట్. ఇంకా ఏమైనా చెప్పే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ లో అయితే కైట్ ఫెస్టివల్. హైదరాబాద్ అయితే పతంగులు, రైట్. అసలు అది ఎందుకు ఎగరేస్తారో కూడా తెలియదు కదా. నేను ఇప్పుడే ఎగిరేసి నేను కిందకి వచ్చినాను సార్. అవునా? టైం అవుతుందని వచ్చినాను అంతే. చలో చలో, వెరీ గుడ్ వెరీ గుడ్. వంశీ గారిని అడుగుదాం ఒకసారి. వైబ్స్ వంశీ గారు, ప్లీజ్ ట్రై చేయండి. నాకు తెలిసింది ఏంటంటే సార్, ఒక 12 రాసులు ఉంటాయి సార్. 12 రాసుల్లో మొదటి 6 రాసులు అనేవి పోయి మకరం నుంచి ఈ 6వ రాశి నుంచి ఇంకో 6 రాసులు దీంట్లోకి బిగినింగ్స్ అయ్యి వేస్ట్ ఆలోచనలు అన్నీ పోయి మనం భోగి మంటలో కలిపేసి కొత్త బిగినింగ్స్ అన్నీ పోయి పాడి పంటలు నెక్స్ట్ అంతా బాగుండి నెక్స్ట్ గంగిరెద్దులు అన్నీ ఇదయ్యి కొత్త బిగినింగ్ అనేది జరిగి మనం ఒక పెద్దవాళ్ళకి అందరికీ మంచి ఆశీస్సులు ఇవ్వాలని, అంతా బాగుండాలని న్యూగా బిగినింగ్స్ చేస్తారు సార్. వెరీ గుడ్ సార్, వెల్ సెడ్ వెల్ సెడ్. ఆల్రెడీ ఇక్కడ మనకి న్యాచురల్ నాగరాజ్ గారు పెట్టారు, ఉత్తరాయణంలోకి సన్ ఎంటర్ అవ్వడం సార్ అంట. ఉత్తరాయణంలోకి. అవును సార్. ఎస్, వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. థ్యాంక్ యూ. ఏదో ఒకటి మనకి తోచిన విధంగా ప్రయత్నం చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గోవిందమ్మ గారు, మీరేం చెప్పబోతున్నారు? సార్ హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ సంక్రాంతి అమ్మ. సార్ క్రొత్తగా పంటలు పండి అందరికీ వరి ధాన్యం కానీ ఇంకా వగైరా వగైరా పంటలన్నీ కొత్తగా రావడం వలన రైతులు సంతోషంతో వారు పాడి పంటలతోటి తొలతూగుతూ సంతోషంగా జరుపుకునే పండగ ఇది సార్. అలానే అల్లుళ్ళు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా జరుపుకునే
పండగ ఇది పెద్ద పండగ, మన పండగలన్నింటిలో కన్నా ఇది పెద్ద పండగ. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే టైం ఇది. థ్యాంక్ యూ సార్. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతారా, ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మారుతున్నారా? దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం సార్. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతున్నారు. ఓకే, వెల్ ట్రైడ్, బాగా చెప్పారు. పంచుకుంటే పెరుగుతుందంట కదా, అందుకే అందరూ పంచుకుంటే అందరికీ కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నా సుపీరియర్ శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా బాగుంది సార్. మీ బ్యాక్గ్రౌండ్ అయితే నిజంగా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఈ సంక్రాంతి పండుగ అనేది మనకుండే 12 రాసులు ఉంటాయి సార్. 12 రాసుల్లో 6 రాసులు దక్షిణాయనము, 6 రాసులు ఉత్తరాయణం ఉంటుంది సార్. ఇప్పుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడు సార్. ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి జరుపుకుంటూ ఉంటాం సార్. అయితే మనకు ఈ దక్షిణాయనంలో వర్షాలు పడి వచ్చిన పంటను మనము ఈ సంక్రాంతి లోపు వస్తుంది. దానిని మనము వచ్చిన పంటను వండి వివిధ రకాల వంటకాలు తయారు చేసి మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరినీ పిలిచి చేసుకునే పండుగనే సంక్రాంతి పండుగ సార్. ఇది చాలా పవిత్రమైన పండుగ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, బాగా చెప్పారు. అండ్ ప్రక్షాళన్ గారు కూడా నేనేం తక్కువ కాదు, పండగ పూట నేను మాట్లాడకపోతే కిక్కు రాదన్నట్టుగా వచ్చేసారు. ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పేశారు ముందే. యాక్చువల్గా సూర్య భగవానుడు ఈ రాశి చక్రం అంతా సూర్యుడిపైనే ఆధారపడి ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది. అందుకనే దాన్ని మనం మకర సంక్రాంతి అని అంటాము. దీన్ని పలు రాష్ట్రాల్లో పలు విధాలుగా జరుపుకుంటారు. మనం సంక్రాంతి అంటాం, తమిళనాడు సైడ్ పొంగల్ అంటారు. సో ఈ విధంగా ఎవరు చేసినా కూడా, ఎలా చేసుకున్నా కూడా ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండగ. భోగి, సంక్రాంతి అండ్ కనుమ. ఇంకా కొన్ని రోజులు ముక్కనుమ కూడా చేస్తారు. ఎస్ సార్. సో మెయిన్గా అయితే 3 చేస్తారు. ముక్కనుమ కొందరు చేస్తారు. సో ఈ పద్ధతి ఎలా వస్తుంది ఏంటి అంటే, ఏదైనా సరే ఒక జీవరాశి అన్ని సూర్య భగవాన్ మీదే ఆధారపడి నడుస్తుంది. సో అది మనకి ఒక దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్ళినప్పుడు మనకంతా బాగా జరుగుతుంది. మన పంటలు అనేది ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు అంతా సమృద్ధిగా ఉంటుంది, అందరూ సుఖశాంతులతో ఉంటారు. సో దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా భోగి అంటేనే భోగభాగ్యాలు ఇచ్చేది, సంక్రాంతి అనేది సుఖశాంతులు ఇచ్చేది. ఇలా ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంటుందండి. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ సాంప్రదాయాలన్నింటికి మనం ఊరికే మొక్కుబడిగా కాకుండా ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అంటూ ఉంటుంది. మనం మన సాంప్రదాయాలను పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. దాని నుంచి ఒకరికొకరికి అంటే ఈ అందరినీ కలుపుకొని పోయే తత్వం అనేది కుటుంబ సభ్యుల మధ్య మరియు బంధువుల మధ్య ఇవన్నిటిని మనం జరుపుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలాగా మన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఈ పండుగలను జరుపుకునే విధానం అనేది చాలా మంచి విషయం. ఇది మన ఒక భారతదేశంలోనే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ మన సనాతన సాంప్రదాయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ప్రక్షాళన్ ప్రవీణ్ గారు. అండ్ అమేజింగ్ అంబటి గారు మొత్తానికి రీసెర్చ్ చేసేసి ముందుకు వచ్చేసారు. ఒకసారి వినేద్దాం. ఎస్ సార్. మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. పూజనీయులైన తల్లిదండ్రులకు, గౌరవనీయులైన అతిథులకు, ఇంపాక్ట్ సహోదరీమణులకు అందరికీ నూతన సంవత్సరమైన మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి అనేది దక్షిణాయనం ఉత్తరాయణంకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇదే రోజున
రైతులకి పండించిన పంటలు ఆ ఆ పంటలు ఇంటికి వస్తాయి. ఆ పంటలతో అందరి బంధువులను, అతిథులను అందరినీ పిలిచి అందరికీ సత్కరించి అందరూ వినోదం పంచుకుంటారు. దీనివల్ల అందరికీ సఖ్యత అనేది ఏర్పడుతుంది. సర్వసభ్య సమాజానికి అందరికీ పిల్లలకి ఇప్పుడు ఈ ఫాస్ట్ వరల్డ్ లో ఏమవుతుందంటే అండి, అందరూ సిటీకి అటాచ్మెంట్ అయిపోతారు. పిల్లలందరినీ తీసుకొచ్చి తాతయ్యల దగ్గర నాన్నమ్మల దగ్గర కలపడం వల్ల వాళ్ళకి అటాచ్మెంట్ అనేది బాగుంటుంది. ఈ రకంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడంలో బంధువుల మధ్య, మిత్రుల మధ్య అభినవ సంబంధం బాగా బలపడుతుంది. థ్యాంక్ యూ. వావ్, గ్రేట్ గ్రేట్. మై డియర్ ఫ్రెండ్స్, సూపర్. అందరూ కూడా మీ ప్రయత్నం చేసినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ సంక్రాంతి నిజంగా ఒక అద్భుతమైన పండగ. మీరు అందరూ చెప్పినట్టుగా జోబులు నిండుగా ఉంటేనే పండుగ, అంతేనా? ఎవరింట్లో అయినా సరే సమృద్ధిగా డబ్బు ఉంది అని అంటే పండగ చేసుకుంటారు, లేకపోతే ఏ పండగ వచ్చినా దండగే కదా. అందుకని పంట చేతికి వస్తుంది కాబట్టి పుష్కలంగా అందరికీ డబ్బులు కళకళలాడుతూ ఉంటారు, లేదంటే ధాన్యం కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి కలిసిమెలిసి మన పండగని జరుపుకుందాం అని చెప్పి ఈ ప్రక్రియ ఇప్పటి నుంచో స్టార్ట్ అయింది. దాంట్లోనే భాగంగా ఊరికే మన ఇంట్లో మనం చేసుకుంటే ఏం బాగుంటుంది, ఊరంతా కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మెల్లిగా ఊర్లలో కూడా ఎంటర్ అవ్వడము, డిఫరెంట్ యాక్టివిటీస్, ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలని, లేకపోతే ఇంకో డిఫరెంట్ వాళ్ళకి కొబ్బెమ్మలకు సంబంధించిన కార్యక్రమాలు ఇలా పెట్టి, మగవాళ్ళకు కూడా మీకు గోదావరి జిల్లాల్లో తీసుకుంటే కోడి పందాలు ఒకటే కాదండి, పడవ పందాలు కూడా రన్ అవుతుంటాయి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? అంటే విత్ ఎంటర్టైన్మెంట్తో ఒక పండగ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఆ ఎనర్జీ ట్రావెల్ అవుతూ హ్యాపీగా మనము లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఈ పండగ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. అందులో మోస్ట్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ మనకి సౌత్లో సంక్రాంతి, బట్ నార్త్లో సంక్రాంతి ఇంత గొప్పగా జరగదు. నార్త్లో జరిగేది దీపావళి, అద్భుతంగా చేస్తారు. అండ్ మీకు వెస్ట్లో వచ్చేస్తే దసరా, ఈస్ట్లో కూడా దసరానే చేస్తారు. గుజరాతీస్ కానీ బెంగాలీస్ కానీ వీళ్ళంతా చాలా బాగా చేస్తారు నవరాత్రులు అవన్నీ కూడా. అండ్ మిగిలిన అన్ని ఏరియాస్లలో దీపావళి చాలా బాగా చేస్తారు. అండ్ మిడిల్ ఆఫ్ ది కంట్రీ, ముంబై, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ఏరియాలలో వినాయక చవితి, అండ్ కాస్త హైదరాబాద్ కూడా బాగా అద్భుతంగా మనకి వినాయక చవితిని చేసుకోవడం జరుగుతుంది. బట్ ఏ పండగ అయినా సరే, మన తెలుగు పండగలు కానీ లేకపోతే ఎవరి పండగలైనా సరే, రిలీజన్ పక్కన పెట్టేస్తే ఎవరి పండగ అయినా సరే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పండగలన్నీ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ద్వారా క్రియేట్ చేయబడినది తప్ప ఊరికే టైంపాస్కి ఏ పండగ క్రియేట్ అవ్వలేదు. ఎవ్రీ ఫెస్టివల్ వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. దాన్ని నేచర్కి అనుసంధానం చేస్తూ మన ఆరోగ్యపరమైన లింకప్ని చేస్తూ ఈ పండగలన్నీ ఎస్పెషల్లీ ఇండియాలో సృష్టించబడ్డాయి. చలికాలం కాపడం కాసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. నా చిన్నప్పుడైతే రోజు మంటేసుకొని బయట కూర్చునేవాడు ఇంటి బయట. ఈ రోజుల్లో ఇళ్లల్లో దాక్కుంటున్నాం తప్ప ఒకప్పుడు జరిగేది అలా. ఎందుకు అని అంటే ఈ మంటలు వేయడం మూలంగా కొంత బ్యాక్టీరియా అంత కిల్ అయిపోవడము, చలి నార్మల్ కండిషన్కి వెచ్చదనాన్ని తీసుకురావడం, అట్మాస్ఫియర్ నైట్ అంతా కూడా లో ఆక్సిజన్ కండిషన్లో రన్ అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి కాస్త గోరువెచ్చదనాన్ని తీసుకురాగలిగితే
ఆ తేమదనం పోయి ఆక్సిజన్ ఫ్రీ అవుతుందని చాలా రీజన్స్, ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ తోని మనకి ఈ పండగలను సృష్టించడం జరిగింది. అందులో ఈ సంక్రాంతి అంటే ఇంకా అస్సలు ఆంధ్ర వాళ్ళకైతే ఇక మహా పండగ. ఎవరైనా వెళ్ళొచ్చారా ఈరోజు కోడి పందాలకి? దానకర్ణ గారు కోడి పందాలు అని ఇందాక నుంచి కోడి ఫైట్ చేసినట్టుగా ఫైట్ చేస్తున్నారు. సార్ ఎద్దుల పందాలు చూశాను సార్. ఎద్దుల పందానికి వెళ్ళారా? ఓకే, గుడ్ గుడ్. దారిలో వస్తూ ఉంటే నేను ఒంగోలు నుంచి పేట వచ్చాను సార్. ఒంగోలు అంటేనే ఈ గిత్తలు కదమ్మా, ఒంగోలు గిత్త ఫేమస్. మీ దగ్గర ఉండేది ఎద్దుల పందాలు. ఎక్సలెంట్. అదే సార్, స్కూల్కి వస్తా ఉంటే దారిలో జరుగుతా ఉంటే చూసాను. ఈ రోజు కూడా వెళ్ళారా స్కూల్కి? ఇవాళ స్కూల్ రీఓపెనింగ్ సార్ మాది, నవోదయ. ఓ, సెంట్రల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి చెప్పాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్కి ఈ పంట పెద్దగా ఇదిగా ఉండదు, అంత ఇంపార్టెన్స్ ఉండదు. దివాళీ అండ్ దసరాకి అయితే కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే. అవును సార్. కర్ణాటకలో ఉన్నారు మీరు దానకర్ణ గారు, అందుకే మీకు ఏ పోటీలు జరగట్లా. మీ దగ్గర దసరా అద్భుతంగా చేస్తారు. కర్ణాటకలో అసలు దసరా సూపర్. శివుణ్ణి పూజించి, వాళ్ళు పూజించినంతగా రాష్ట్రం మొత్తం ఇంకెవరు పూజించరేమో. సరే, లెట్స్ కోడి పందాలకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. వెళ్ళారా లేదా? అసలు నాకు తెలిసి ఒకరో ఇద్దరు వెళ్ళి ఉంటారేమో అనుకుంటున్నాను. చూసిన ఎక్స్పీరియన్స్, పందెం వేసింది మాత్రం చెప్పకండి. డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప రావద్దు. నాకు తెలుసు ఏ పందాల్లో అయినా పోవడమే తప్ప రావడం ఉండదు. అది డిఫాల్ట్. 1,00,000 మందిలో పోటీ పడితే ఒకడికి వస్తుంది. 99,999 మంది డబ్బులు పోతాయి. బాగుపడేది ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు అద్భుతంగా బాగుపడతారు. మిగిలిన వాళ్ళందరూ జస్ట్ ఫర్ ఫన్, ఎంటర్టైనింగ్. హైదరాబాద్ నుంచి అయితే గోల్డ్ మంది, నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళారు. సగం ఖాళీ అయిపోయింది హైదరాబాద్. అరవింద్ గారు అక్కడే ఉన్నారు, కోడి పందాల దగ్గర కనిపిస్తా ఉన్నారు నాకైతే, అదో గ్రౌండ్ లో. అన్నా, అంతేనమ్మా? అది కోడి పందాల దగ్గర ఉన్నారు ఆవిడ. స్పాట్ లైట్ చేసి చూపిస్తారు చూడండి. బ్లర్ ఉంది వీడియో, క్లియర్ లేదు. బ్యాక్గ్రౌండ్ తీసేసేయండి. కోలాటం జరుగుతుంది. కోలాటం జరుగుతుంది. ఏం కనిపించట్లేదమ్మా, బ్లర్ ఉంది వీడియో. బ్యాక్గ్రౌండ్ తీసేసేయండి. బ్యాక్గ్రౌండ్ తీసేసేయండి, బ్లర్ వస్తుంది. సరే, ఇప్పుడు మీ కళా ప్రదర్శన చూద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి ఎవరు ముందుకు వస్తున్నారు? పద్యం పాడుతున్నారా, లేకపోతే దానికి సంబంధించిన పాటలు ఏమైనా పాడబోతున్నారా, కవిత్వం ఏమైనా చదవబోతున్నారా, ఏమి చేయబోతున్నారు? అమలాపురం కదమ్మా మీరు ఉండేది? లోడింగ్ వైట్ బోర్డా? ఇక్కడ కూడా వైట్ బోర్డ్ అవసరం మనకి? లేదు కదా, ఎవరో బై మిస్టేక్ క్లిక్ చేసినట్టున్నారు. మొత్తానికి కోలాటం జరుగుతుందా? సౌండ్ లేకుండా ఆన్ చేయమ్మా, ఆడియో ఆన్ చేయండి. పిల్లలందరూ కలిసి కోలాటం చలో, బ్లర్గా ఉంది. నాకు తెలిసి ఈ పార్టీగా అయిపోయి ఉంటాయి కోడి పందాలు అన్నీ కూడా. సార్ చిన్న పిల్లలతో స్టార్ట్ చేయండి సార్. ఒకరు చిన్న పిల్లలతో స్టార్ట్ చేయండి ఫస్ట్. వెరీ గుడ్, సూపర్, గుడ్ ఐడియా. చిన్న పిల్లలు అంటే నాకు ఇక్కడ ఆస్మా గారి దగ్గరే కనిపిస్తున్నారు. అమేజింగ్ ఆస్మా గారు కార్లో బయలుదేరుతూ ఉన్నారు, ఎట్లో ట్రావెలింగ్ అవుతూ ఉన్నారు. మరి ఏమైనా విందామా పిల్లోడితోని? నాన్న, ఏమైనా పద్యం చెప్తావా? बोलना हैप्पी इवनिंग सर. హ్యాపీ ఈవినింగ్ తల్లి. हैप्पी संक्रांति सर. థ్యాంక్ యూ మా, మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. तू जानी जानी बोल बेटा. बोलना बेटा हरी बोल. మాకు ఇంగ్లీష్ కాదు, తెలుగే చెప్పాలి. నో ఇంగ్లీష్. ఈ జానీ జానీ ఎస్ పప్పలొద్దు, నో పప్పలొద్దు, పక్కోడు పప్పలొద్దు, మీ పప్పలొద్దు, మా పప్పలొద్దు, ఏ పప్పలొద్దు. తెలుగు తెలుగు తెలుగు. గట్టు బోల్. అక్కడ వచ్చింది, ఒక కాలు పైన నిలిచింది,
జపం బాండున నక్కింది, నక్కి నెక్కి చూసింది, ముక్కు చేపను చూసింది, ఒక్క ఉడుకున దూకింది, నోట చేపను కుక్కింది, గుటుక్కుమంటూ మింగింది. వెరీ గుడ్. భలే ఉంది నాన్న, సూపర్. ఏదో కొత్తగా చెప్పారు కదా. సిమిలర్గా ఇంకొకటి ఉంటుంది కదా, గుట్టుక్కును మింగింది అనేది వర్డ్కి అయితే సిమిలారిటీ ఇంకోటి ఉంటుంది. ఎవరు వస్తున్నారు అది చెప్పడానికి? ఐడెంటిఫై చేశారా? చిలకమ్మ సార్. చిట్టి చిలకమ్మ. ఇప్పుడు శివప్రసాద్ గారు చెప్పబోతున్నారు, చెప్పండి. సార్ ఎవరు కొట్టారు చిట్టి కదా? చిలక. అమ్మ కొట్టింది. సరే చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి, ట్రై చేయండి, సిగ్గుపడద్దు సార్. ఇంకా అక్కడ ట్రైనర్లు చెబుతావా అవుతున్నారు, ఇప్పుడు ఇంకా సిగ్గుపడితే ఎట్లా? అదే సార్ చెప్పండి. సిమిలర్ గా నువ్వు భయం వేస్తుంది బాగా. సిమిలర్ గా భయం వేస్తుందా? భయపడకండి, అయితే చెప్పండి చెప్పండి, ఏం పర్లేదు. కొన్ని నాకేం భయపడుతున్నట్టు ఏం అనిపించట్లేదు. మరి మీరైతే లేదు సార్ నవ్వుతున్నారు, మీరు భయం వేస్తున్నా అంటే అపరిచితుడుగా అనిపిస్తున్నాడు. అయితే అంటే లోపల భయం, బయట లేదు నవ్వు సార్ అనుకుంటా. చెప్తున్నా సార్. చెప్పండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకున్న మింగావా సార్. అంతే, అయిపోయింది కదా, ఎంత సింపుల్ గా చెప్పేశారు కదా. అంటే కొంచెం లేకపోతే అదేదో వాయిస్ ఏదో మాడ్యులేషన్. సినిమాలో మన శృతి హాసన్ భయం వేస్తుందండి, భయపడుతున్నానండి అంటూ ఉంటుంది, పైకి ఎక్స్ప్రెషన్ అది లేకుండా. అది ఉంటుంది సార్ సినిమా. అదే తెలుసు ఏదో సార్. ఉంటా సినిమా, రేసు గుర్రం ఐ థింక్. అల్లు అర్జున్ హీరో. అదే రేసు గుర్రం. రేస్ గురం సరే, సార్. అంబటి గారు ఇంకేమైనా చెప్పబోతున్నారా? అయిపోయి. దానకర్ణ గారు, మీరు ఇప్పుడు దానవీర సూరకర్ణలో డైలాగ్కి రెడీగా ఉండండి చెప్పడానికి, ఊరికే చాటింగే కాదు. ఎస్ సార్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యోగ యోగ యోగేశ్వరాయ, భూత భూత భూతేశ్వరాయ, కాల కాల కాళేశ్వరాయ, శివ శివ సర్వేశ్వరాయ, శంభో మహాదేవాయ. ఓం నమః శివాయ. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామం తత్తుల్యం రామనామ వరాననే. ఓం సహనావతు సహనౌ పునత్తు సహ వీర్యం కరవావహై, తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎక్సలెంట్ సార్, వావ్, సూపర్. గ్రేట్ గోపి గారు, ప్లీజ్. తెలుపమ్మా. ఓం భూర్భువః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓకే సార్. వావ్, సూపర్. పూర్తి ఎవరైనా చెప్తారా సేమ్ శ్లోకాన్ని? హ్యాండ్ రైస్. యా, చెప్పండి అమ్మా. వెంకటరమణ గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ తల్లి, మీకు గురు కూడా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
థ్యాంక్ యూ సార్. ఏందో నాకేం ఐడియా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్ మిరాకిల్ మారుతి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. మా హాయ్ అమ్మాయి బేటా. ఏ పేరు నాన్న నీ పేరు? చెప్పు. చిన్మయ్. చిన్మయి సార్ అంటే చిన్నగా ఉంటుంది అంతేనా? సార్ అంతేనా? ఒకటి ఎస్ చెప్పండి పాడుతుందంట సార్. సార్. యా యా ప్లీజ్ ప్లీజ్. బువ్వకి జరమమ్మ రాత్రి బువ్వే తినలేదు, కాళ్ళకి గజ్జలు కావాలంటది, కాలు కాలు తిప్పుతూ నడవాలంటది. గువ్వకి జరమమ్మ రాత్రి బువ్వే తినలేదు, ముక్కుకి ముక్కురాయ కావాలంటది, ముక్కు చూపుతో నడవాలంటది. గువ్వకి జరమమ్మ రాత్రి బువ్వే తినలేదు, నడుముకు వడ్డానం కావాలంటది, నడుము తిప్పుతూ నడవాలంటది. గువ్వకి జరమమ్మ రాత్రి బువ్వే తినలేదు. ఎవరా గువ్వ? చెప్పు. గువ్వ ఎవరు? గువ్వ ఎవరు? చెప్పు గువ్వెవరు? పిట్ట. సూపర్, వెరీ గుడ్. పిట్ట కదా? ఏం పిట్ట అది? చెప్పు. పర్లేదు చెప్పు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాప పేరు చిన్మయి కదా, చాలా బాగుంది పేరు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఫాస్ట్గా వచ్చేసేయండి. నేనే పిలవమంటారా? రెడీయా? రెడీ. నా కర్సర్ ఎక్కడ ఆగితే అక్కడ పిలిచేస్తా నేను. ఆ, గౌతమి, గ్రేస్ఫుల్ గౌతమి. ఎస్ సార్. ఎస్. ఏం ఎస్ సార్. పాట పాడుతున్నారా? పద్యం పాడుతున్నారా? స్టోరీ చెప్తున్నారా? ఏకపాత్రాభినయం చేస్తారా? డాన్స్ చేస్తారా? ఏదైనా చేయొచ్చు, చాయిస్. పాట అంటే పాట పడతాను సార్, అంతే సార్. షూర్, డెఫినెట్లీ. నువ్వు డాన్స్ చేస్తా అని చెప్పు. ఓం భూం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంతే సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అంతే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఇంకా 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 శివదాస్ గారు, డాక్టర్ శివదాస్ గారు. సైంటిఫిక్గా చెప్పండి సార్ మీరు ఏదైనా, లేదంటే మీ చాయిస్, మీరు ఏమైనా చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. ఓ హిందీది చెప్తాను సార్. హిందీలో యా యా డెఫినెట్లీ డెఫినెట్లీ సార్. అంటే మన ఇంపాక్ట్ బంధం సంబంధించి ఆలోచన. మైహూ పటోయి, మైహూ పటోయి అంటే ముందు చెప్తాను, తర్వాత అర్థం చెప్తాను. దూరసే ఆయా, మైహూ పటోయి దూరసే ఆయా, కిసీ జగహ భీ ఆరామ్ న పాయా, కిసీ జగహ భీ ఆరామ్ న పాయా. मैं हूँ बटोई दूर से आया, किसी जगह भी आराम ना पाया. मैं हूँ बटोई दूर से आया, किसी जगह भी आराम ना पाया. मूदो इतर मैंने बटोई दूर से आया, किसी जगह भी आराम. అంటే విషయం ఏంటిదంటే, నేను చాలా దూరం నుంచి బాటసారిని, చాలా దూరం నుంచి వచ్చాను, చాలా శ్రమపడి వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి చూసేసరికి నాకు ఈ అసోసియేషన్ దొరికింది అని అన్నమాట దీనికి. मैं हूँ बटोई दूर से आया, किसी जगह भी आराम ना पाया. బటోయి అంటే बटोई అంటే బాటసారి. బాటసారి. యా సూపర్. मैं हूँ बटोई दूर से आया, किसी जगह भी आराम ना पाया. मुँह तो इधर मैंने उठाया, ప్రభు ने कैसा దృశ్య దిఖాయా. నేను ముఖం చూసేసరికి ప్రభు నాకు ఇలాంటి దృశ్యం చూపించాడు అని.
అంటే మీరందరు అసోసియేషన్ ఇదంతా. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ మై యూ. డియర్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో పిండి వంటలు ఏమేమి చేశారో చాటింగ్ లో ఫాస్ట్ గా పెట్టండి. నేను ఇప్పుడు ఇంటికి రప్పించుకున్నాను. ఫాస్ట్ గా చూద్దాం అసలు ఎవరెవరు ఏమేమి పిండి వంటలు చేస్తారో. ఈ లోపల ఇంకొకరు నేను పలకరించే ప్రయత్నం చేస్తాను. ఎవరు వస్తారని ఎవరైనా సంక్రాంతికి సంబంధించిన పాట పాడితే బాగుంటుంది. పాట అనేసరికి మాకు సర్వీస్ విత్ శ్రీనివాస్ గారు అద్భుతంగా గుర్తొస్తారు. ఆయనని పలకరించేద్దాం, చాలా బాగా పాడతారు. ఎస్ శ్రీనివాస్ గారు, ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా, కొత్త పాఠాలతో కోజేనులతో. థ్యాంక్ యూ సార్. సారీ ప్రిపేర్. సూపర్, ట్రై చేస్తారు. సంతోషం. కోడి పందాలతో అనేది వస్తుంది. వావ్. కోడి పందాలతో కొత్త అల్లుళ్ళతో. వచ్చారా ఇంటికి మరి కొత్త అల్లుళ్ళు? రాలేదా? రాలేదు సార్, ఢిల్లీలో ఉన్నారు సార్. ఢిల్లీలో ఉన్నారా? ఇక్కడి నుంచి గాలిపటం ఎగిరేసి ఆ గాలిపటం మీద కూర్చోమని చెప్పి లాగేస్తే వచ్చేసేవాళ్ళు కదా మరి. అక్కడ ఎగరలేదు, ఢిల్లీలోను క్లౌడ్ అంతాను ఇది ఇది మంచు మంచు. అక్కడంతా మంచు కురిసే వేళలో ఉంది, ఇక్కడేమో మన పాటలు దీంట్లో ఉంది. సూపర్. సరే, నెక్స్ట్ ఎవరిని? పవర్ఫుల్ ప్రవీణ్ గారిని పలకరిస్తాను. ఏం చేయబోతారనే చూద్దాం ఒకసారి. ఎస్ సార్, పవర్ఫుల్ ప్రవీణ్ గారు వీడియో ఆన్లో ఉందా? లేదు, ఫోటో పెట్టేశారు. యుగంధర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. యోగి యుగంధర్ గారు మంచిగా సంక్రాంతి బ్యాక్ డ్రాప్ మూవీ పిక్చర్ చాలా అద్భుతంగా పెట్టారు. ప్లీజ్ సార్. హ్యాపీ సంక్రాంతి సార్. నాకు ఒక చిన్న పాట పాడతాను. తెలుసు సినిమా పాట డెఫినెట్ పాడొచ్చు కదా సార్? తెలుసు. పాడండి పాడండి, పర్లేదు. జాము రాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ సాగనీయవే కలా, వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన, సరాగలు యలుగు వేళ జాము రాతిరి జాబిలమ్మ పాడ. అంతే సార్. థ్యాంక్ యూ. పాట పాడినప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, ఈ ట్యూనింగ్ ని తీసుకొని సంక్రాంతి పాటకి పేరడీ చేసి పాడేసేయాలి. అప్పుడు ఇంకా యాప్ట్గా సరిపోతుంది కదా. బాగుంది, మీకు చాలా బాగా పాడుతున్నారు. ఎక్సలెంట్ సార్. మరి సంగీతం నేర్చుకున్నారా మీరు? లేదు సార్, లేదు. ట్రై చేస్తున్నారు సార్. నేను సంగీతం నేర్చుకోలేదు సార్. ఓకే, బాత్రూమ్ సింగర్ అనమాట మాలాగే మీరు. ఓకే, గుడ్. అంటే ఇంట్రెస్ట్ అంత పాడుతుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. హరిసెల్ చేశారంట స్మార్ట్ మనీ సుధాకర్ గారు, సకినాలు నాగరాజు గారు, మురుకులు అప్పాలు పవర్ఫుల్ ప్రవీణ్ గారు, పులిహోర సొరకాయ పాయసం గారె. అంతేనా? మిగిలిన వాళ్ళు ఎవరు చేసుకోలేదా? మరి మీ ఇంటికి వచ్చి తీసేసుకుంటాను భయపడుతున్నారేమో. ఏం తీసుకొని పెట్టి పర్లేదు. పుష్పలత గారిని పలకరిద్దాం. అమ్మ, సంక్రాంతి పాట ఏమైనా పడతారా తల్లి? బుడ్డోడు కూడా ఉన్నాడు గారే, ఓ పద్యం చెప్పరా నాన్న అద్భుతంగా. దా ముందుకు వచ్చాయి. వెళ్ళిపోతున్నాడు వాడు పద్యం చెప్పమంటే. ఈవిడ కూడా వెళ్ళిపోతుంది పాట పాడమంటే. ఓ మై గాడ్, కుర్చీ పాట పాడుతుంది అనమాట ఇప్పుడు. ఓహో, అందరు ఒక్క దగ్గరకు వచ్చారా? వెరీ గుడ్. ఫెస్టివల్ లోకి ఎంట్రీ ఇచ్చేసారు. సార్ నాకు మ్యూట్లోకి 2 minutes వెళ్ళాలి. టైం కావాలి, లిరిక్స్ చూసుకుంటా. మా వాడు అలాగే చెప్తాడు. అలాగే. ఈ లోపల అంబటి గారు మ్యూట్ లోకి వెళ్ళండి. గాడి లగేగి ఏదో లగేగి అంటున్నారు. యా సార్ నేను ఇప్పుడు నవరసాలు చెప్తున్నా. యా చెప్పు. కొంచెం పైకి కూర్చోరా నాన్న. వీడియో వెరీ గుడ్, సూపర్. దా శృంగారం, వీర శృంగారతే, రెక్కి కదా పీకేస్తే పీకేస్తే. హాస్యం, వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే
పీక కోస్తా కర్మ వీరశేఖర్ రెడ్డి ముక్కు కదని పీకేస్తే పీక కోస్తానయ్యా రౌద్రం వీరసింహారెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా వీరం శంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అరే బాడీ లాంగ్వేజ్ కూడా చూపిరా, బాడీ లాంగ్వేజ్ కూడా. పీక కోస్తా ఇట్లా నువ్వు మీసాలు తిప్పు చెయ్యి, అట్లా ట్రై చెయ్యి. వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా బీవచ్చం వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అద్భుతం నోట్లో నుంచి వీరశంకర్ ఊరుపడ్డావు, రెడ్డి త్రినాథ్ నోట్లో నుంచి. వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ఆశ్చర్యమా? శాంతం అద్భుతం సార్ అద్భుతం, యా సూపర్. శాంతం వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తానయ్యా అంతే సార్ దీన్ని ఏమంటారో తెలుసా? తేనె పూసిన కత్తి అంటారు శాంతాన్ని కదా. పూసినట్టే తెలియకుండా పోవడం. సూపర్, నీకు భలే ఇమోజీలు వస్తున్నాయి. అందరు కూడా అద్భుతంగా అప్రిషియేట్ చేస్తున్నారు. మా ముందు వాడికి దిష్టి తీసే తల్లి ఫస్ట్. కంగ్రాచులేషన్స్ నాన్న, ఎక్సలెంట్. వావ్, చూసారా చిన్న పిల్లలు ఎంత ధైర్యంగా ముందుకు వస్తున్నారో. పెద్దవాళ్ళం మనకి ఇంకా ఎక్కువగా ధైర్యం ఉండాలి కదా. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను చెప్పేది చెప్పేస్తాను, నేను పార్టిసిపేట్ చేసేస్తాను, నవ్వితే నవ్వుకొని అనే యాటిట్యూడ్, మైండ్ సెట్ని కనుక తీసుకురాగలిగితే స్టేజ్ పైన మీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎస్, పవర్ఫుల్ ప్రవీణ్. పాట పాడుతుందంట. ఎస్, పాడమ్మా. గట్టిగా మా పాట వినిపించట్లేదురా, పాట వినిపించట్లేదు క్లియర్గా. వెన్నెలంట మీద వారి వెనుగులంట మోయమంటే నేను ఎంత రెడీ చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపే గాలి అంత రెడీ కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాళ్ళు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఆనవాళ్ళు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వెరవెర వెన్నెలంట మీద వారి వెనుగులంట ఆకాశం తాకాలి అని ముందు నాతో రా చూపిస్తా ఆ సరదా నేలంతా చుట్టేసే వీలంతా ఏముంది ప్రేమిస్తే సరిపోదా ఆ నింగిలో చుక్కలే కిందకొచ్చి అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవై జాబిలింపు చేరే పొరపాటుగా నీవు అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో అంతే సార్ వచ్చు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్ బేటా. ఏం పేరు నాన్న నీ పేరు? శర్వాణి సార్. శర్వాణి. వావ్, సూపర్, భలే ఉంది పేరు. చిన్మయి శర్వాణి. వావ్, గ్రేట్. విషనరీ వెంకట్ గారు కూడా హ్యాండ్ రైజ్ చేసి, నేను ఎవరికి తక్కువ కాదు, రీసెంట్ ఒక హిట్ ఇచ్చాను చిరంజీవి గారితో కలిసి అని ముందుకు వచ్చేస్తున్నారు. ఎస్ సార్. ఓ సార్ ట్విస్టా? సార్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్.
ఆ, మా పాప సార్, పాప పేరు రాధ్యప్రియ. ఆ, నీకు వచ్చింది ఏదైనా సరే పాడు. నేను పద్యం చెప్తా. చెప్పేసి. కమలములు నీట బాసిన కమలాత్ముడి రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలరులు తప్పిన తన మిత్రుల శత్రులౌట తద్యము సుమతి చంపదగిన ఎత్తి శత్రువు తన చేట చిక్కినే కీడు చేయరాదు పొసగమేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు తద్యము సుమతి. ఇంకేమన్నా? కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ బేట, ఎక్సలెంట్. అలాగే ఒక పాట కూడా పాడేసే తల్లి. పాట పాడు, నీకు వచ్చినది ఏం కాదు, పాట పాడు. ఓకే, నీకు ఏదో వస్తుంది, పాడు. ఏం పాట చెప్పు, పాడదాం. నువ్వు ఏం పాట పాడతావు చెప్పు, పాడదాం. ఏదో ఒక పాట ఒకటి స్టార్ట్ చేద్దాం. జనగణమన వాడకు, నువ్వు అందరం లేచి నిలబడాల్సి వస్తుంది మళ్ళీ. పాట పాట. పర్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బేటా, ఎక్సలెంట్, సూపర్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? లక్ష్మి గారు. ఎస్, లక్ష్మి గారు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ తల్లి. ఏం చేయబోతున్నారు? సార్ చిన్న ఒక 2 లైన్లు చెప్పేస్తాను సార్. అంటే చెప్పండి, మొక్కుబడిగా ఏదో అడిగారు కదా, చెప్పేస్తే పని అయిపోతుంది, అంతేనా? అట్లని కాదు సార్, అట్లని కాదు, నాకు తెలిసిందే చెప్తాను సార్. చెప్పండి. సార్ టెంకాయలోకి నీరు ఎలా వచ్చి చేరుతుందో సంపద కూడా అలాగే వచ్చి చేరుతుంది. టెంకాయ పగలు కొడితే నీరని ఎలా వెళ్ళిపోతాయో సంపద కూడా అలాగే వెళ్ళిపోతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్ మా, గ్రేట్. నెక్స్ట్ సార్, ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను సార్, మళ్ళీ రేపు మాట్లాడతాను నేను. ఎస్, నెక్స్ట్ నేను ఇప్పుడు ఎవరిని కదిలిస్తాను అంటే మా కిరాక్ క్రాంతిని కదిలిస్తాను. ఏం చేయబోతున్నారో చూద్దాం ఒకసారి. ఎస్, కిరాక్ క్రాంతి గారు. ఈ రోజు కొత్తగా పద్యం చెప్తా సార్. అంటే ప్లీజ్. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురు పాదపద్మే త్రయోశ్రిత్వా ప్రణమామిర్ముహుర్ముహుః. నమః శ్రీయధిరాజాయ వివేకానంద సూరయే తచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే యథాగ్నిర్దాహికా శక్తి రామకృష్ణే స్థితాయ సర్వవిద్యాస్వరూపాంతం శారదాం ప్రణమామ్యహం. మూర్తిత్రయ మంత్రాలు సార్ ఇవి. సూపర్ సార్, సూపర్. రామకృష్ణ మఠంలో రెగ్యులర్గా పఠిస్తూ ఉంటారు కదా? అవును సార్. ఎస్, గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ సర్వీస్ విత్ గారు మళ్ళీ వచ్చేసారు. సర్వీస్ విత్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ సార్. పాట కూడా కంప్లీట్ సార్. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా, కొత్త దానాలతో కోడి పందాలలో ఊరేగు పొందుతుంటే ఇంకెందా ఊరంతం ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లులతో కొంటేనరలతో పొందేనంత తీరులు, గొబ్బియలో 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 నమ్మే మన పల్లెటూళ్ళు,
న్యాయమ్మ శ్వాసని ధర్మమ్మ బాటని చెబుతాయి స్వాగతాలు. సంక్రాంతి వచ్చింది తుమ్మరా, సరదాలు తెచ్చింది తుమ్మరా, కొత్త దానాలతో కోడి పందాలతో ఊరేగు పొంగుతుంటే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇందాక మిస్ అయింది కాబట్టి వినిపించాలన్న తాపత్రయం కొద్దీ ఆ పాటను సంపాదించి సాధించి మరి పాట వినిపించినందుకు థ్యాంక్ యూ. లవ్ యూ సార్, లవ్ యూ. అండ్ మిరాకిల్ మారుతి గారి దగ్గర ఇంకొక అమ్మాయి చిన్మయి కాక పెద్ద అమ్మాయి కూడా వచ్చినట్టుంది. ఇంకొక చిన్న సార్ అమ్మాయి. సార్ చిన్మయి పాట పాడిందని వాళ్ళ చెల్లెలు వచ్చి ఇంకా నేను పాడతాను అని వస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఏం పేరు తల్లి? ఫ్లవర్ అని చెప్పు. పేరు? యశిక. అరే నాకు ఫ్లవర్ అని కనిపిస్తుంది నీ డ్రెస్ పైన. ఆ, పాట పుష్ప పాడు అనుకుంటివా? పాడు. ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కదా నువ్వు. పాడు పాడు. పలక 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 ఎంతో చక్కని పలక, నాలుగములన పలక ఎంతో చక్కని పలక, నాలుగములగ పలక తెల్లని బలపంతో ఆలుడిద్దే పలక, ఉంకల డింకల గీతలతో ఆలుడిద్దే పలక. పద్యం పాడు. పద్యం పాడు. పద్యం. మతి చేయుచుండు తినగ తినగవేము తీయండు సాగమున పలము సమకూరగలరు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్ నాన్న, సూపర్ గా చెప్పావు కదా. థ్యాంక్ యూ చెప్పు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ, లవ్ యూ నాన్న. పిల్లలు భలే యాక్టివ్గా ఉన్నారండి నిజంగా. ఇంట్లో పిల్లలు అలా మనకి సందడి సందడిగా ఉంటే అసలు స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది కదా. సరే, మీరు ఇప్పుడు మీ పిల్లలకి అరిసెలు పెడుతుంటే పిల్లలు తిన్నారా వద్దన్నారా? లేకపోతే సకినాలు పెడుతుంటే తిన్నారా వద్దన్నారా? నువ్వులు ఉండలు పెడుతుంటే తిన్నారా వద్దన్నారా? ఎంతమంది పిల్లలు వద్దన్నారు, ఎంతమంది తింటారు? జనరల్గా ఈ పిల్లలకి పని నచ్చవు. అదే ఆలు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు అంటే మమ్మీ డాడీ ఎగబడి మరీ తినడానికి రెడీ అయిపోతారు కదా. కానీ మనకు తెలుసు అవన్నీ జంక్ ఫుడ్, హెల్త్కి మంచిది కాదు. కానీ మన ఏదైతే పిండి వంటలు ఉన్నాయో దాంట్లో కూడా చాలా సైన్స్ ఉంది. ఒకసారి అవి పిల్లలకి అలవాటు చేయడం మొదలు పెట్టండి ఈ రోజు నుంచే. కనీసం అప్పుడప్పుడైనా తినిపిస్తూ మెల్లిమెల్లిగా ఈ పాశ్చాత్య ధోరణి నుంచి బయటపడేస్తూ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులుగా మనపైనే ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ గోవిందమ్మ గారు వచ్చేస్తున్నా అన్నారు. ప్లీజ్ మనం కాంకర్స్ గ్రూపా? ఎస్ సార్ ఒక సన్నివేశంలో ఇది హైలైట్ అయింది సార్. ఇది నేను మధ్యప్రదేశ్ వెళ్ళాను. ఇది స్కౌట్స్ గైడ్స్ అడ్వెంచర్ ప్రోగ్రామ్కి పచ్చిమరి. అక్కడ ప్రతిరోజు సాయంత్రం కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ ఒక్కొక్క స్టేట్కి సంబంధించి పిల్లలు వాళ్ళు పాడుతూ ఉంటారు. అంతా డ్యాన్సులు కానీ అన్నీ చేస్తూ ఉంటారు. ఒకరోజు మాకు నవోదయ అంటే స్టాఫ్ పిల్లలందరూ అయిపోయి స్టాఫ్కి వచ్చేసింది. నవోదయ టీచర్స్ చేయడం వాళ్ళకి ఛాన్స్ వచ్చేసింది. ఇద్దరమే వెళ్ళాము, ఒకరు తెలంగాణ నుంచి ఒకరు ఆంధ్ర నుంచి. తెలంగాణ అతను సిక్ అయి రాలేదు. నా వంతు వచ్చింది. నాకేమీ హిందీ సరిగా రాలేదు. వాళ్ళందరికీ అర్థం కావాలంటే ఏం పాడాలి అనేది నేను ఒకసారి ఆలోచిస్తే వందే మాత్రం ఒకటి పాడితే వీళ్ళందరికీ అర్థమవుతుంది కదా, జాతీయ గీతం కదా అని చెప్పేసి అది పాట స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ మనకి వందే మాత్రం రేడియోలో ఎలా వస్తుందో అలా స్టార్ట్ చేశాను. ఒకసారి అది వినిపించి నెక్స్ట్ సినిమాకి ఎలా కన్వర్ట్ చేయాలో అది చేస్తానని చెప్పేసి అలా చెప్పాను సార్. ఫస్ట్ మనం రేడియోలో వచ్చినట్టుగా పాడతాను సార్. ఓకేనా సార్? హలో.
హలో. పాడండి అమ్మా, పాడండి పాడండి, పర్లేదు పాడండి. ఓకే సార్, ఓకే సార్. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. ఇలా పాడేసరికి వాళ్ళు ఇంతవరకు అనుకున్నారు సార్. ఈ పాట అంటే అందరికి వచ్చు కదా, ఇదే అనుకున్నారు. వాళ్ళు కూడా కోరస్ పాడారు. ఇది దిస్ సాంగ్ కన్వర్టెడ్ టు ఫిలిం సాంగ్ అన్నారు సార్. ఒకసారి వాళ్ళకి అర్థం కాలేదు పరిస్థితి. ఇప్పుడే ఫిలిం సాంగ్ రాజశేఖర్ వందే మాతరం సినిమాలో రాజశేఖర్ పాడిని పాడతాను సార్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, జలం లేక బలం లేక జలం ఎండుతున్నది, మలయగ శీతల విభవత్తవ గీతాల వనలో, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం, సస్యశ్యామల విభవత్తవ గీతాల సస్యశ్యామల విభవత్తవ గీతాల వనలో, రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది, గిరాకి పెరుగుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం. పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లికలకు, చిదిమి వేసిన కదలని నావ చీడ అంటుకొన్నది, సుహాసన సంపదకేమి సుమధుర భాషలకేమి, ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుచున్నది, ప్రజా సుఖమే తన సుఖమని వరదానాలు ఇస్తున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, అస్వరం మారుతున్నది, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ పాడారమ్మ. ఈ పాటతోనే శ్రీనివాస్ కి ఇంటి పేరుగా మారిపోయింది వందే మాతరం. ఎస్ సార్, ఎస్ నుంచే సార్. వందే మాతరం శ్రీనివాస్ గా ఆయన పిలువబడడం జరిగింది అనమాట. ఎస్ సార్, అన్ని స్టేట్ వాళ్ళు సార్, అప్పుడు అన్ని స్టేట్ వాళ్ళు అసలు ఫిదా అయిపోయారు సార్ ఆ సాంగ్ కి. గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్, చాలా బాగా పాడారు. నెక్స్ట్ పుష్పలత గారు, మా వీడియో ఆన్ చేస్తారమ్మా? ఎస్, మ్యూట్ లోకి వెళ్ళాలి మిగిలిన వాళ్ళు, ప్లీజ్. అంబటి గారు మ్యూట్ లోకి వెళ్ళండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను పాడుతున్నాను పాట. ఒక్క నిమిషం, మర్చిపోయి టెన్షన్ వస్తుంది వాళ్ళు ఎందుకు. ఓకే, స్టార్ట్.
అలికి పెట్టిన ముగ్గు తళతళ మెరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా. మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. గోపియల్లో గోపియల్లో చలిమంట వెలుగుళ్ళు తుమ్మెదా ఓ తుమ్మెదా. టన్ 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 టన్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పంద్యాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కొత్త అల్లుళ్ళతో ఊరే ఉప్పొంగుతుంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమో సార్, కొత్తగా టెన్షన్ వస్తుంది ఎందుకు ఇవాళ. రమ్మంటే వస్తుంది, రావద్దంటే రాదు కదా. అవును సార్. ఎందుకు పిలుస్తున్నారు మరి టెన్షన్ని? ఏమో తెలియట్లేదు సార్. రావద్దని చెప్పండి, గోడ ఓకే, థ్యాంక్ యూ. కట్టేయండి. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. కొత్త అల్లుళ్ళు కూడా వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకు టెన్షన్ పడాలి మరి కదా. ఎస్ సార్. ఎస్. థ్యాంక్ యూ సో నెక్స్ట్ మచ్. శశిరేఖ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన వంట గదిలో ఉండి వంట వండుతున్నాడు అని చెప్పారు ఆవిడ. ఇంతకీ ఏం పెట్టారమ్మా మీకు వంట వండి ఆయన? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఏం వంట వండుతున్నారంటే నీలకంఠంకి కాలాజామున్ అంటే చాలా ఇష్టం అండి. ఆయన వెరీ చాలా గుడ్. బాగా చేస్తారు. స్వీట్స్ అంటే సూపర్ గా చేస్తారనమాట. డబల్ కా మీఠా కాలాజామున్. సో ఈ బిస్కెట్లు రోజు వేయాలి కదా మరి మీకు ఆయన. అంటే నిన్న మొన్న చేసినవన్నీ తినేసి అయిపోగొట్టారు అనమాట. 2 రోజుల్లో అయిపోయాయి. సో మళ్ళీ కావాలి కాబట్టి ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారు. సో నేను సెకండ్ వింటా ఉన్నాను, తనేమో ఆ ప్రిపరేషన్ లో ఉన్నారు. అందరి బాగుంది. కోరిక మేరకు. అందరికి అండ్ కోరిక పిల్లలు కూడా మేరకు ప్రిపరేషన్ లో ఉన్నారు ఆయన. మా పిల్లలు, మా పెద్దోడు మా రెండోడు హెల్ప్ చేస్తున్నారు అనమాట. పొద్దునంతా నేను బాగుంది. చేశాను, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కిచెన్ లో. మరి కైట్స్ ఎగరేసారా లేదా పిల్లలు? ఫుల్ సార్, ఫుల్ ఫుల్ కైట్స్ ఎంజాయ్. ఎగరేసి వెరీ గుడ్, మా సూపర్. చిన్నోడైతే నిద్రపోయాడు అప్పుడే. ఈరోజు మొత్తం బిల్డింగ్ పైనే పాటలు, కైటు. వెరీ గుడ్. చలో, ఏం వినిపిస్తున్నారా లేకపోతే సార్ ఒక్క నిమిషం కనిపిస్తారా? నీలకంఠం వచ్చారు, ఒక్కసారి పలకరిస్తారంట. కాలాజామున్ బ్లాక్ డ్రెస్ వేసుకొని కాలాజామున్ చేసుకుంటూ తింటే ఇట్లా మేము ఏం చేయాలి మళ్ళీ? మీరు ఓన్లీ వాసన చూస్తారు సార్, వాసన కూడా వాసన రావట్లేదు. ఓన్లీ షేపే చూస్తారు. ర్యాపిడోలో సూపర్. పంపించేస్తాను సార్ అందరికి. వద్దులేండి. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ప్రిపేర్ అయిపోయాక వాటి ఫొటోస్ మన గ్రూప్ లో 261 అది మన వద్దు ఫైనల్ అట్లాంటి గ్రూప్ లో పనులు పంపిస్తా. ఏమాకండి. ఏమొద్దు. ఇంకా ఊరించకండి. సార్ ఎందుకంటే కాలాజామున్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్సలెంట్ గా పాపము ఉంటది, ఎక్సలెంట్ గా బాధ ఉంటది. పెట్టిన వాళ్ళం అవుతాం, అందుకని మీరు పెట్టకండి, ఏం పర్లేదు. ఓకే సార్. చలో, సరే. ఇప్పుడు అయితే ఎలాగో కాలాజామున్ చేస్తున్నారు కాబట్టి కాలాజామున్ లాంటి తీపి మాటలు గాని పాటలు గాని వినిపించండి చాలు. ఎస్ సార్. అదే మేము తింటాం ఇంకా. ఒక 2 విషయాలు సంక్రాంతి పండగ గురించి పంచుకోవాలనుకుంటున్నాను సార్. యా, షూర్. చాలా విషయాలు మన స్టార్టింగ్ లోనే చాలా విషయాలు చెప్పారు. సంక్రమణ అంటే సూర్యుని గమనం మార్పు అని, కొత్త పంటలు రావడం అని, సో అన్ని అంటే వాటితో పాటు ఋతువు అనేది కూడా మారుతూ ఉంటుంది సార్. దీంట్లో హేమంత ఋతువు వెళ్ళిపోయి శిశిర ఋతువు ప్రారంభం అవుతుంది. అండ్ దాంతో పాటు డే టైం కూడా ఇక పైనుంచి పెరుగుతుంది. అండ్ ఎండలు పెరగడము, వేడి పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఆరోగ్య క్రమంలో అంటే చలి నుంచి వేడి వైపు వెళ్తున్నప్పుడు శరీరానికి ఏదైతే అవసరమో దానికోసం మనం ఇక్కడ నువ్వులు వాడడము, నువ్వులు బెల్లము అట్లా ఇవి చాలా సైంటిఫిక్ రీజన్స్ తో కూడుకున్నటువంటి పండగ సార్.
సో వీటి గురించి నేను ఇంకొకటి మన అందరి కోసం అప్పటి నుంచి ఒక పద్యం చెప్పాలి అనుకుని పద్యం కూడా వెతికి పెట్టుకున్నాను. ఒక్క పద్యం పాడుతాను. ఎస్ సార్. ఇచ్చారా పక్క వాళ్ళకి డైనమైట్ ఇచ్చారా? నేను వాళ్ళు ఆ, మాట్లాడుతున్నారు, అదే డైనమైట్ ఇచ్చారా అంటున్నాను. డిస్టర్బ్ అర్థమైంది. చేయొద్దు. ఎస్ 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 సార్. పట్టు బట్ట రాదు పట్టి విడవరాదు, పట్టెనేని బిగియన్ బట్టగ వలయున్, పట్టు విడువట కన్నా పరగన్ జచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏ పనినైనా పట్టు పట్టరాదు. అలా అని ఒక్కసారి మనము పట్టు పట్టినట్లయితే అది వదిలిపెట్టరాదు. ప్రాణం పోయినా సరే పట్టిన పట్టు వదిలిపెట్టరాదు. సో అలాగే నేను ఇక్కడ చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మన 261 గ్రూప్ వాళ్ళకి. సో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లో వచ్చాం కాబట్టి మనం పట్టుపట్టి మన స్కిల్స్ ని అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ సంక్రాంతిని ఎంజాయ్ చేసినట్టే ఈ 30 రోజులు, ఆల్రెడీ 11 రోజులు అయిపోయింది, మిగిలింది ఇంక 20 రోజులే. ఎంజాయ్ చేద్దాం, ప్రతిరోజు పండగ, సంక్రాంతి పండుగ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్, సార్. థ్యాంక్ యూ సో మచ్. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు కదా, పడి చచ్చుట మేలయ్య అంటారు లాస్ట్లో. అంటే నువ్వు బతకడమే అనవసరం, అంత అవసరం లేదమ్మా, మనం ఎంజాయ్ చేద్దాం. ఫుల్ జిందగీయే ఉంది ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ ఎవరిని, వెంకటరమణమ్మ గారిని పలకరిద్దాం ఒకసారి. ఎస్ మ్యామ్, ఏం చెప్పబోతున్నారు? సంక్రాంతికి సంబంధించిన విశేషాలా, లేకపోతే మీ అనుభవం ఏమైనా పంచుకుంటారా, లేకపోతే పాట ఏమైనా పాడతారా, పద్యం ఏమైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా? జస్ట్ క్లిక్ చేయండి దానిపైన. ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి. సార్ ఎస్ ఎస్ ప్లీజ్. నేను ఒక ప్రేయర్ సాంగ్ పాడాను సార్. ఓం సహనావవతు గురు బ్రహ్మ గురు విష్ణు పాడేశారా? చెప్పాను. కరెక్ట్ కరెక్ట్. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ప్రయత్నం చేస్తారా? దాంతోనే మేము సరిపెట్టుకోవాలా? ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఒక పాట ఒకటి మా క్లాస్ లో పాడుతుండేవాళ్ళు సార్, అది నాకు గుర్తుంది. వావ్, అది ఒకసారి మీరు పాడతాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏ సంవత్సరం అమ్మా సార్. అది? డిగ్రీ సార్, డిగ్రీ 86. 86. ఓ మై గాడ్, చాలా మంది 80. పుట్టింటారు నాకు తెలిసి దీంట్లో కదా. అవును సార్. ఎస్ ప్లీజ్. యా అంటే అది కొంచెం రాడికల్ సాంగ్, అది ఏమనుకోవద్దు సార్, తమాషాగా పాడుతున్నాను. ఆ, ప్లీజ్. కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ, విలాసాల బాట మరువరో ఓ విద్యార్థి, విప్లవాల బాట నడువరో ఓ విద్యార్థి, క్లాసులేమో ఎగ్గొట్టి సినిమాలకు తిరిగినావు, సినిమా హీరోకి మళ్ళీ సిగరెట్లు తాగినావు, పరీక్షలో పల్టీ కొడితివా ఓ విద్యార్థి, రైలు పట్టా దారి పడితివా ఓ విద్యార్థి, బఠానీల బోటనీని బట్టియం బట్టినావు, కార్బన్ డైఆక్సైడ్ లో కాపురమ్ము చేసినావు, కప్పల బొద్దింకలన్నీ కసిదీరా కోసినావు, 60 మార్కులతోటి ఎంట్రన్స్ టెస్ట్ కెళితే, డబ్బున్న వాడి కొడుకు డాకటేరు చదువుకెళితే, కానీ లేని నీకు రేపురో ఓ విద్యార్థి, కంపౌండర్ పని దొరకదురో ఓ విద్యార్థి, కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ, విలాసాల బాట మరువరో ఓ విద్యార్థి, విప్లవాల బాట నడువరో ఓ విద్యార్థి, కనిష్కుడు పుట్టినట్టి కరెక్ట్ అయిన డేట్ ఏమిటి, ముంతాజు బేగాము ముక్కు పుడక రేటెంత, రాబర్ట్ క్లైవ్ గారు రాసుకున్న సెంటేమిటి, ఈ హిస్టరీ రాసి నోడికి ఓ విద్యార్థి, హిస్టీరియా రోగం ఉందిరో ఓ విద్యార్థి, ఊర్వశి అందాలు చెప్పి ఊరించి ఉడికించి, ఈ తెలుగు టెస్ట్ చదివితే ఓ విద్యార్థి, ఉన్న తెలివి గాలికి ఎగురురో ఓ విద్యార్థి, కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ, విలాసాల బాట మరువరో ఓ విద్యార్థి, విప్లవాల బాట నడువరో ఓ విద్యార్థి. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మా, ఇది యువతని ఉర్రూతలు ఊగించిన పాట. మేము కూడా అవును సార్. విన్నాం చాలా సార్లు చిన్నప్పుడు ఈ పాట. చాలా బాగుంటుంది, అసలు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ప్రవీణ్ అవును గారు సార్. మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. వరలక్ష్మి దేవి గారు మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా, అవసరం ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి.
ఎక్సలెంట్ మీ, థ్యాంక్ యూ. ఏ 86 అన్నారు కదా మీరు, సూపర్. వావ్, నేనైతే బచ్చగాడిని ఇప్పుడు. ఎవరెవరు పుట్టలేదు అప్పటికి మీరందరూ పెట్టండి, ఎస్ ఆయామ్ అని పెట్టండి చాటింగ్లో, నేను పుట్టలేదని అర్థం అవుతుంది కదా. చూసినారా, మీరు పుట్టక ముందే విప్లవ సాంగ్లు వచ్చినాయి కాలేజ్ గురించి, అప్పుడులో ఎంత బాగా చెప్పాడు. కాలేజీ కుర్రవాడ కులాసాల తిరిగేటోడ విలాసాల మాట మరవరు, ఓ విద్యార్థి విప్లవాల బాట నడవరు. అప్పుడు విప్లవాలని అంటే రెవల్యూషన్ గురించి చాలా ట్రై చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఆ విప్లవాలు అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మనకు వద్దు కూడా విప్లవాలు. విప్లవం ఇప్పుడు మన లోపల నుంచి తీసుకురావాలి. మనం స్టేజ్ పైన అద్భుతంగా మాట్లాడే విప్లవాన్ని రేకెత్తించండి చాలు. ఈ పాటను దానికి అడాప్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ స్మార్ట్ మనీ గారు ఏమని చెప్తారా? మీ లైఫ్లో కోడి పందాల ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎంత పోగొట్టుకున్నారు, ఎంత సంపాదించారు? ఆడారా కోడి హ్యాపీ పందాలు ఏమైనా? హ్యాపీ ఈవినింగ్. ఏం మార్నింగ్ రోజు వెళ్ళా సార్, ఎద్దుల పని దగ్గరికి వెళ్ళా సార్. ఎంత బాగానే పందెం సార్. నాకు జరిగింది ఈరోజు? సార్ పందెం ఎంత పెట్టొచ్చారు ఈరోజు? పందెం ఏం పెట్టలేదు సార్, మాలకు చూసేసారు అంతే. చూడ్డానికి టికెట్ నాకు ఏమైనా ఉందా, ఫ్రీ అని? ఫ్రీనే సార్. ఓ గుడ్, యా. ఏం చేయబోతున్నారు? సార్ ఏం ప్రదర్శించబోతున్నారు? నాకు ఎలాంటి సాంగ్స్ రావు సార్, కాకపోతే హనుమాన్ చాలీసా చదువు సార్. యా, ప్లీజ్ కంటిన్యూ. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారే, వరనౌ రఘువర విమలయ సజోదాయ కపలచారి, బుద్ధిహీన తను జానికే సుమిరో పవన కుమార్, బల బుద్ధి విద్యా దేహు మోయి హరహు కలేశ విकार. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీసతి లోక ఉజాగర, రామదూత తులిత బలదామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగే, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాత వజ్ర ఔధ్వజ విరాజే, కాంతే ముంజ జనే ఉసాజే, శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన, విద్యావాన గుణియతి చాతుర, రామ కాజ కరివేకో ఆతుర, ప్రభు చరిత్ర సునివేకో రసియా, రామ లఖన సీతాంబ మన బసియా, సూక్ష్మ రూపధరి సిహైది కావా, వికట రూపధరి లంక జరావా, భీమ రూపధరి రస సమారే, రామచంద్ర के काज समारे, लाय सजीवन लखन जियाय, श्री रघुवीर हरि शिवर लाय, रघुपति किन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि समबाई, सहस वदन तुम रोहस गावय, कवि श्रीपति कंठ लगावय, सनकादिक ब्रह्मादि मुनिस्या, नारद शारद सहित हिस, यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कैसा कै कहात, तुम उपकार सुग्रीव है किन्या, तुम उपकार सुग्रीव है किन्या, राम मिलाय राजपद धिन्या, तुम्हारे मंत्र भीषण माना, लंकेश्वर भय सब जग जान, युग सहस्र है जन पर बानु, लील्योता ही मधुर फल जानु, प्रभु मुद्रिका मेलि मुख मही, जल दिलांग गय चिर जनाई, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तू रखवारे, होत न आज्ञा बिनु पैसारे, सब सुकल है तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, अपन तेज समारो आपै, तीनों लोक हम कहते काम पै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै, नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साज, और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावै, चारों युग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियार, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पास, सदा हो रघुपति के दास, तुम्हारे भजन राम को बावै, जन्म जन्म के दुख बिसरावै, अंत काल रघुपति पुर जायु, जहाँ जन्म हरि भक्त कहाय, और देवता चित्तन धरै, हनुमत से सर्व सुख करै, संकट हटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलवीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव कनाई, यहाँ सातवार पाठ कर कोई, छूटै बंदी महासुख होय, जो यह पढ़े हनुमान चालीसा, हुई सिद्धि साकी गौरीशा, कन्यबेन सुधाकर सदा हरिचेरनाद उदय माड्याರ, ಪವನ ತನಯ ಸಂಕಟಾರಣ ಮಂಗಲ ಮೂರತಿ ರೂಪ, ರಾಮಲಕನ ಸೀತಾ ಸಹಿತ ಹೃದಯ ಬಸವ ಸ್ವರೂಪ. ఎక్సలెంట్ సార్. మీతో పాటు ఇంకో ఇద్దరు కూడా
మీకు వినిపించకుండా మాకు వినిపించకుండా వాళ్ళు పాడేశారు. ఒకరు షార్ప్ శ్రీరామ్ గారు, ఇంకొకటి విజనరీ వెంకట్ గారి దగ్గర అమ్మాయి కూడా పాడేసింది. జై శ్రీరామ్. సూపర్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఎస్, సార్. నెక్స్ట్ హూ ఇస్ నెక్స్ట్? ఇంకెవరిని పలకరిద్దాం మనము? రేఖా సాయి నండూరి గారు కూడా వచ్చేసారు. వాళ్ళ ఇంట్లో కూడా అద్భుతమైన కళాకారులు ఉన్నారు. ఒకసారి వారి ప్రదర్శన ఏమిటో ఈరోజు మనం నిన్న ఆవిడ మీకు ఒక అద్భుతమైన క్లాస్ ఇచ్చారు. ముందు అందరూ థ్యాంక్స్ చెప్పండి, ఎందుకనంటే ఈరోజు మీ పండగని పోస్టర్తో చేసుకొని ఉంటారు, గ్రీటింగ్స్ చెప్పుకొని ఉంటారు. కాబట్టి ఆవిడకి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఆవిడ పాపం నిన్న చాలా హడావిడిగా ఉన్నారు. 7ంటికి ఫైనల్ చేయడం జరిగింది. ఆవిడని, అమ్మ మీరు క్లాస్ తీసుకోండి అమ్మా, రేపు వాళ్ళు పండగ చేసుకోబోతున్నారు, వాళ్ళు మీరు చూపించిన ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్ళ సొంత పోస్టర్ చేసుకొని అందరికీ వాళ్ళ ఏమంటారంటే గ్రీటింగ్స్ని, శుభాకాంక్షల్ని తెలియజేసుకునే అవకాశం కల్పించండి అంటే ట్రావెలింగ్లో హడావిడిగా ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడు చెప్పారు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నిన్న ఒక అడ్వెంచర్ లాగానే అనిపించింది. ఇంటికి రాగానే పవర్ లేదు, 2% ఛార్జింగ్ ఉండేది. సడన్ గా లాస్ట్ మినిట్ లో పవర్ వచ్చింది, ఛార్జింగ్ 10% ఉంది. గాడ్స్ గ్రేస్ స్టిల్ కంటిన్యూ వరకు ఉంది సార్. బట్ కంటెంట్ అయితే రీచ్ అయింది సార్. నేను మా పాపతో పాడిస్తాను సార్, తను సాంగ్ పాడుతుంది. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా. ఈ సాంగ్ నేను నా చిన్నప్పుడు మా సోషల్ టీచర్ దగ్గర నేర్చుకున్నాను. సో నేను ఇప్పుడు సోషల్ టీచర్ గా వర్క్ చేస్తూ నేను మా పిల్లలకి నేర్పిస్తున్నాను. అది నేను మా పాపకి కూడా నేర్పిస్తాను. ఇది ఫస్ట్ విష్ అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు. అందరికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పాడు పాడు స్టార్ట్. టైం వేస్ట్ చేయదు. విశాల విశ్వంలో మా భారతదేశం ఉద్గతం, సుస్వరాలము మేము మధుర వీణ మా దేశం దేశం, దృఢైన పర్వతములతో ఆకాశాన్నంటే నగం, ఆనగం నాదే, ఆహిమనగం నాదే నాదే. థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్. నన్ను పేరు చెప్పలేదు తల్లి. నీ పేరు చెప్పు. హరిణి. పేరు చెప్పు. సాయి శ్రీ హరిణి సార్. సాయి శ్రీ హరిణి. బా సూపర్ అండి, బా చాలా బాగుంది పేరు. థ్యాంక్ యూ. ఇంకో హీరో కూడా ఉండాలిగా. ఇంకో హీరో కూడా ఏం చేస్తున్నాడు? ఇక్కడే ఉన్నాడు సార్. ఇట్లా ఒకసారి పద్యం నిన్న చెప్పావు కదా, ప్రళయం ప్రళయం చెప్పుదా. సరే ఒక్కసారి ఏదో ఒకటి చెప్పురా నాన్న. అదొద్దు అంటే ఏదో ఒకటి చెప్పు. చెప్పు. హ్యాపీ ఈవినింగ్ సార్ చెప్పు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ బేటా. చెప్పు. ప్రళయం చెప్పు. ఈస్ ఫీలింగ్ షై సార్. ఆయనకి సిగ్గు ఎక్కువ. సార్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, వర్సటైల్ వాసు గారు కూడా నేనేమి తక్కువ కాదు అని ముందుకు వచ్చారు. బట్ వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది. ఎవరో అమ్మాయికి మాత్రం మంచిగా పెళ్లి కూతురులాగా తయారు చేశారు. శ్రీకృష్ణుడి రాధని తయారు చేసినట్టుగా ఉంది. వింటున్నారా లేదా మీరు? వినట్లేదు. హ్యాండ్ రైజ్ చేసి మర్చిపోయారు. సరే, ఇప్పుడు ఇంకొకరిని నేను పలకరిస్తాను. చాలా మంది థ్యాంక్స్ చెప్పారు మేడంకి. నిజంగానే ఫస్ట్ ఆయన మిజైల్ నాగరాజ్ గారంట ఈరోజు ఫస్ట్ పోస్టర్ తయారు చేశారండి. వావ్, గ్రేట్. లైఫ్ టైం మెమొరీగా ఉండిపోతుంది. యా, వర్సటైల్ వాసు గారు నా మాట విన్నారు, మొత్తానికి ముందుకు వచ్చేసారు. రండి. ఒక్క నిమిషం కరెక్ట్. ఈ లోపల షార్ప్ సాయిరామ్ గారు హ్యాండ్ రైస్ చేస్తారు. ఒక్కసారి పలకరిచ్చేద్దాం.
ప్లీజ్ సార్. మాట్లాడకండి ప్లీజ్. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్ ఈరోజు శంకర శశిధర సాంగ్ పాడాలనుకుంటున్నాను పరమేశ్వరుడి కృపతో. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర. శూలిక పర్తి త్రినేత్ర దిగంబర జయ మృత్యుంజయ. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర. శూలిక పర్తి త్రినేత్ర దిగంబర జయ మృత్యుంజయ. జయ మృత్యుంజయ. భక్తుల బ్రతుకున వెలుగువు నీవే జయ త్రిపురాంతక. వేళకి వరాల దాసుల కిడదవు సాంబ సదా శివ. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. ఋషిజన గణ ఘన మానస మందిర త్రిభువన పాలక. లోక వినాశక విషమున క్రోలిన కరుణా సాగర. ఋషిజన గణ ఘన మానస మందిర త్రిభువన పాలక. లోక వినాశక విషమున క్రోలిన కరుణా సాగర. కరుణా సాగర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఓం నమః శివాయ. ఎక్సలెంట్ సార్. శ్రీరాముల వారు శివుణ్ణి ప్రార్థించినట్టుగా ఉంది కదా. జై శ్రీరామ్ అనుకుంటూ శివుణ్ణి ప్రార్థించారు. వెల్ వర్సటైల్ వాసు గారు రెడీయా? సార్ నమస్కారం సార్. నమస్కారం అందరికి కూడా సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఐ వాంట్ టు సింగ్ వన్ సాంగ్ ఫ్రమ్ సంక్రాంతి అనే మూవీ 2005 వచ్చింది. ఇది ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్. వెరీ నైస్ మీనింగ్. ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఐ వాంట్ టు సింగ్. ఓకే. डोली 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 रे डोली 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 रे डोली 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 रे डोली 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 रे. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ గుండెలోన. మమతల మాలలు తెచ్చి మా కలతలనే చెరిపేసి. మమతల మాలలు తెచ్చి మా కలతలనే చెరిపేసి. ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి. ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి. మనమంతా చేరి ఆడి పాడే వేళ. మనమంతా చేరి ఆడి పాడే వేళ. సంక్రాంతి పండగ చేద్దామా. సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండగ చేద్దామా. సన్నాయి పాటలు విందామా. డోలీ 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 రే డోలీ 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 రే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికి కూడా మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరం కూడా మంచిగా నేర్చుకుందాం ఇక్కడ.
లెట్ అస్ ఇంప్రూవ్ అవర్ సెల్స్. ఒక కొత్త చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఎక్సలెంట్ మచ్ సార్, సార్. ఎక్సలెంట్. చాలా మృదురంగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి థ్యాంక్ యూ మంచి వెరీ మచ్. సింగర్స్ ఉన్నారు అయితే ఈ బ్యాచ్ లో. సూపర్ సూపర్, గుడ్. అండ్ నెక్స్ట్ శిరీష గారిని పలకరించేద్దాం. ఎక్కడున్నారు శిరీష గారు? వచ్చేయండమ్మా. ఎస్, ఏం చెప్పబోతున్నారు తల్లి? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా, ఎలా ఉన్నారు? సార్ చెప్పండి సార్. ఎలా ఉన్నారు? పండగ బాగా జరుపుకున్నారా? ఆనంద్ సార్. ఓకే, వాయిస్ సరిగా రావట్లేదు మరి. మాట్లాడండి ఒకసారి. వినిపిస్తుందా నా మాట? హ్యాపీ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? ఎస్ ప్లీజ్. మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. చాలా సౌండ్ ఎక్కువ వస్తుంది మీ దగ్గర. వేరే టీవీ ఏదో హ్యాపీ మోగుతున్నట్టుంది. సంక్రాంతి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. పక్కన ఎవరున్నారు? మా చిన్న మా పాట పాడుతున్నారా ఇద్దరు కలిసి, లేకపోతే ఏం చేస్తున్నారు? చాలా గ్యాప్ వస్తుంది మా వాయిస్ లో, సిస్టర్స్ డిస్టర్బ్. సో ఏం చేయబోతున్నారు ఇద్దరు కలిసి? ఇప్పుడు ఇప్పుడు వంటలు చేస్తారా? మాకేమైనా వినిపిస్తారా లేకపోతే తినిపిస్తారా? లేదు సార్, అని చెప్తే వింటున్నాను సార్ శ్రద్ధగా. సరే సరే, వాయిస్ ఏదో సగం వినిపించినట్టుగా వస్తుంది మీ వాయిస్. అవును, నా ఒక్కడికి అలా వినిపిస్తుందా? అందరికీ ఒకసారి చెప్పండి. లేదు అందరికి సార్, అందరికి వాయిస్ బ్రేక్ వస్తుంది సార్. బ్రేక్ అవుతుంది. ఓకే, సిగ్నల్ ప్రాబ్లం సరే, సార్. పర్లేదమ్మా, పర్లేదు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సార్ ఎస్, విజనరీ వెంకట్ గారు హ్యాండ్ రైస్ చేశారు. పాప ఏదైనా మళ్ళీ పాట పాడతావా తల్లి? చెప్పు. పాట పాడుతున్నాను సార్. యా ప్లీజ్. నేను కూడా పాడతాను. ఓకే, కొంచెం ఎంటర్టైన్మెంట్ సాంగ్ సార్. ఓకే, డన్ డన్ డన్. పాడు. ఏ మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటే నీ కంకి గొడవలు. అట్ట కన్నెర్ర చెయ్యాలా, కారాలే నూరేలా, పిట్ట దుమ్మెత్తిపోయాలా, దూరాలే పెంచేలా. కుందేలు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టాలా. నీ వేషాలు చాలే, నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే. అందటి జుట్టు అందకపోతే కాళ్ళ వేరాల, నువ్వు బిట్ట ఇన్నోసెంటే పేసే పెడితే ఇంకా నమ్మాలి. ఓ బాబు నువ్వే ఇంతేనా, మగ జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. ఏం మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. అంతే, చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరా మీసాల పిల్ల? ఇందట నుంచి పాడతాను సార్ అడుగుతున్నారు. చెప్పు. సూపర్, బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్. ఇప్పుడు ట్రెండింగ్ అదే సాంగ్ కదా, ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీలోదేగా, అవును సార్, మనశంకర మనశంకర వరప్రసాద్. వరప్రసాద్. కరెక్ట్. తెలివిగా టైటిల్ పెట్టారు చూసారా?
నీ పేరులోనే మనశంకర వరప్రసాదం మంచితే అనిపించేశారు. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ దిస్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అండ్ నౌ వి విల్ గో. ఒక మంచి బ్యాక్ డ్రాప్ ఉంది, ఒక చెట్టు, దాని వెనకాల మంచి కొండలు, లోయలు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ తోని కూర్చుని మంచి ట్రెడిషనల్ గా బొట్టు పెట్టుకొని మొత్తం కలర్ఫుల్ గా కనిపిస్తున్న ముఖం మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తూ ఎప్పుడూ వెరైటీగా కనిపించే మా సాయి ఆపేక్ష ఒకసారి ఇన్వైట్ చేద్దాం. అరే మీ కెమెరాలో ఏదైనా టెక్నిక్ ఉందారా? ఏమో సార్, అది నేను 2 బ్యాచెస్ నుంచి కనిపెడదాం అనుకుంటున్నాను కానీ అది కనిపెట్టలేకపోతున్నాను. కానీ బాగుంది, ఇట్లాగే బాగుంది, ఏదో సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇంతకీ ఆ వెనకాల ఉన్న అది ఆ గేదెనా ఎద్దా? అది దాని పేరేంటి? ఏవైనా సార్, దానికి పేరు పెట్టావా మరి పెట్టలేదా? ఏం పేరు పెట్టలేదు సార్ ఇంకా. మరి ఏదో ఒకటి పెట్టాలిగా, పేర్లు పెట్టి పిలుచుకుంటే బాగుంటుంది. చెప్పు, ఏం చేయబోతున్నావు ఇప్పుడు? అంటే మీరు చాలా సేపటి నుంచి సంక్రాంతి సాంగ్ అడిగారని నేను అప్పటి నుంచి ఒక సాంగ్ ప్రిపేర్ అవుతున్నాను సార్. చలో రెడీ, డన్. సో చాలా ట్రెండింగ్ అవుతున్న సాంగ్ అండి. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ శ్రీకారం మూవీ. సో ఏదైనా తప్పులు ఏమైనా అంటే క్షమించండి, కానీ ప్రయత్నిస్తున్నాను. యా. సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే, అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే, సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే, అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే. మన ఊరిలో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదార, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరువని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను పలచిన ఊరులెన్నెన్నో, గురుతులనే నిచ్చినదే. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సూపర్ సూపర్, వెరీ గుడ్ తల్లి. థ్యాంక్ యూ రామ. నెక్స్ట్ ఎవరిని పలకరిద్దాము అని అంటే, వావ్, మొత్తానికి దానకర్ణ గారు వచ్చేసారు. దానవీర సూర్యకర్ణలో డైలాగ్ చెప్పడం. ఎస్ సార్. అబ్బా, ఈద్కా చాంద్ అంటారు మిమ్మల్ని కదా, ఎప్పుడో కానీ కనిపించరు, కానీ వినిపిస్తూ ఉంటారు, చాటింగ్ లో చదివిపిస్తూ ఉంటారు. ఎస్, ఏం చేయబోతున్నారు? బళ్ళారి బాబు అని సంక్రాంతి పెట్టుకోవాలి మీకు శుభాకాంక్షలు పేరు సార్ సార్. ముందుగా. థ్యాంక్ యూ సార్, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సార్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్? ఏంటి, పాట పాడదామా, మాటలు చెప్తామా, కథలు చెప్తామా ఆలోచిస్తున్నా సార్. పేపర్లు మాత్రం చింపకండి, చెప్పేయండి. 2 లైన్ పాట పాడేస్తా సార్. పాత పాడండి పాడండి పాడండి. ఓల్డ్ మూవీ, ఓల్డ్ కన్య మూవీ వయసు పాట నుండి. పాడండి. కన్య వయసా దేవుడా? ఏది విలువ విరిసిన పారిజాతము, ఆ పాట. జూమ్. ఒకటి నొక్కితే ఏదో డౌన్లోడ్ అవుతుంది. నా వాయిస్ క్లియర్ ఉంది సార్? ఎస్ ఎస్, చాలా క్లియర్గా. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే,
ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాహ్ 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 వాహ్, సూపర్ పాడారు సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. కన్నె వయసు హీరోయిన్ ఎవరో తెలుసా మీ ఎవరికైనా? సార్ రోజా రమణ సార్, తరుణ్ వాళ్ళ మదర్ సార్. తరుణ్ వాళ్ళ మదరు. దగ్గర దగ్గర ప్రతి హీరోయిన్ కి ఆవిడ డబ్బింగ్ చెప్పేవాడు. ఆల్మోస్ట్ అందరికీ ఆవిడ డబ్బింగ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది. టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరికీ కూడా. ఈవెన్ భక్త ప్రహ్లాదులో ప్రహ్లాదుడిగా చేసింది కూడా ఆమె Yes, సార్. ఆవిడ చేశారు. అవును, కరెక్ట్. భక్త ప్రహ్లాదులో భక్త ప్రహ్లాదులు చేశారు. నా కోడి పందాల దగ్గర నుంచి ఇప్పుడే వచ్చారు శ్రీ వడ్లమూడి గారు. ఎలా పందాలు ఆడారు ఏమిటి విషయం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, హ్యాపీ ఈవినింగ్ తల్లి. హ్యాపీ ఈవినింగ్ సార్. అందరికీ మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ నన్ను ఏం చెప్పమనద్దు సార్.